హలో అందరికీ. అసలు చూస్తున్నారు కదా, తెచ్చిన వన్ డే తెలుసా, అసలు వన్ డేలో ఎంత మంచి ఆర్డర్స్ అంటే, నేను తెచ్చిన స్టాక్ అంతా అసలు చూస్తున్నారా మీరే? ఇది చూడండి తెచ్చిన స్టాక్ మొత్తం అయిపోయింది. నేను అసలు ఎంత హ్యాపీ అంటే, నేను హ్యాపీగా ఉన్నా, భయంగా ఉన్నా, జ్వరంతో ఉన్నా, భయంకరంగా ఉన్నా. అసలు నా ఎక్స్ప్రెషన్స్ నేను చెప్పలేను, నా ఫీలింగ్ అసలు చెప్పలేను. ఎందుకంటే నాకు నైట్ నుంచి అసలు వందల మెసేజ్లు అండి. ఇంకో విషయం, నా వాట్సాప్ బ్లాక్ అయిపోయినా సరే ఇన్ని గనం ఆర్డర్స్ వచ్చినాయి. ఇన్స్టాగ్రామ్ త్రూ మళ్ళా చేసినారు. అంటే అందులో ఇదైన వాళ్ళు చాలామంది వచ్చారు, కొంతమంది లేట్గా వచ్చేటప్పటికే సోల్డ్ అవుట్స్ అయిపోయినాయి. అయినా మీరు అస్సలు ఇదే ఫీల్ అవ్వకండి. ఎందుకంటే నైట్ వచ్చిన ఆర్డర్స్కి నాకు మోస్ట్లీ నైటే 30 ఆర్డర్స్ దాకా అయిపోయినాయి. ఇంకా ఒక 18-20 ఆర్డర్స్ అట్లేమో డే టైంలో అయినాయి. కానీ నైట్కి నాకు 30 ఆర్డర్స్ అయిపోయినాయి. ఇంకా నాకు అర్థమైపోయింది, ఇంకా మిగతావి పోకపోయినా నేను అసలు తెప్పియాలి, మళ్ళీ రీస్టాక్ చేయాలని వెంటనే జనాలు ఏవేవైతే ఎక్కువ అడుగుతున్నారో నేను వెంటనే మళ్ళీ అప్రోచ్ అయినా, నేను మళ్ళీ తెప్పిస్తున్నా. అసలు ఈరోజు మళ్ళీ రీస్టాక్ వస్తుంది నాకు. రేపటి నుంచి మళ్ళీ కొత్త వీడియోస్ నేను పెడుతూనే ఉంటా. సో లేట్ చేయకుండా, ఇది నేను మన మెయిన్ ఛానల్లో పెడతా. లేట్ చేయకుండా అంజితాస్ ఫ్యాషన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అందులోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రోజు అప్డేట్స్ తెస్తూనే ఉంటా, లేటెస్ట్గా చూపిస్తా. ఈ స్టాక్లో నేను చేసిన మిస్టేక్స్ ఏందో చెప్పనా? మామూలుగా మనది అసలు మొత్తం స్టాక్ అంతా 2000 నుంచి 3500 రేంజ్ వరకు తీసుకొచ్చిన నేను. అయితే అందులో నేను డీటెయిలింగ్గా చెప్పలే ఈ చీర ఇది అని. వీడియోలో పెట్టేసిన, అందరు స్క్రీన్ షాట్లు తీసి పెడుతున్నారు. నాకు అది ఏ చీర ఏదని కనుక్కొని మీకు చెప్పేదానికి నాకు చాలా టైం పట్టింది. ఒకటి విడమర్చి నేను చూపించలేకపోయినా. ఎవరైతే ఆర్డర్స్ చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రం మళ్ళీ పర్సనల్గా విప్పి వీడియోస్ పెట్టడం, ఫొటోస్ పెట్టడం జరిగింది. అసలు నాకైతే ఎంత హ్యాపీ ఉంది తెలుసా. ఇంకా కొంతమంది మన బ్యాచ్ ఉంటారు కదా, అంటే ఓర్వని బ్యాచ్ అంతా ఒక టీం కింద ఉంటుంది. వాళ్ళు ఎటు తిరిగి నీకు 200కి 3 పీసులు వచ్చినాయి, 500కి 3 పీసులు వచ్చినాయి అంటున్నారు. మరి ఏ కాలంలో ఏ అడవిలో ఉన్నారో నాకైతే అర్థం అవుతలేదు. ఎందుకంటే 500కి కాంచీపురం సెమీ పట్టు శారీలు వస్తాయా అండి? మీరే చెప్పండి. అసలు నేను పెట్టిన ప్రైజులు, నేను అసలు ఎంత మంచి ప్రైజెస్ అంటే నా దగ్గర తీసుకున్న కస్టమర్స్ కూడా సాటిస్ఫై అవుతారు. నాకు రివ్యూస్ కూడా నేను పర్సనల్గా అడిగిన, అంటే పర్సనల్గా మీరు పంపండి, మీరు ఎట్లా ఫీల్ అయినారు అది చూసినాక అని. ఎందుకంటే నేను అంత ప్రీమియం క్వాలిటీవి, అసలు ఎంత మంచి, అన్నీ కూడా ఇప్పుడు ట్రెండ్ ఏవేవైతే ఉన్నాయో వాటిల్నే నేను సెలెక్ట్ చేసుకున్నా. అన్నీ కూడా కొత్త డిజైన్స్ యూనిక్గా ఉండేటట్టు సెలెక్ట్ చేసిన. అన్ని కలర్ కాంబినేషన్స్ కొత్తగా ఉండేటట్టు మంచిగా. అటు పేస్టల్ కలర్స్ ట్రెండ్ ఉందని చెప్పి పేస్టల్ కలర్స్ తెప్పించిన. ఇప్పుడు కూడా చాలా వస్తున్నాయి. అన్నీ ఎవరెవరైతే ఎక్కువ తీసుకొని సోల్డ్ అవుట్ అన్నానో వాళ్ళందరికీ ఇప్పుడు స్టాక్ అవుట్ నింపుతున్నా మళ్ళా. సో మీరు ఏమి ఇది అవ్వద్దు, 1 డేలో మళ్ళీ కొత్త స్టాక్ వచ్చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే నేను నైటే ఇచ్చేసిన, మనకి వాళ్ళ దగ్గర నుంచి మనకి వితిన్ 1 డేలో వచ్చేస్తుంది అనమాట. అయితే పేస్టల్ కలర్స్ తెప్పించిన. మనకి ఇవి ఏమంటారు, లావెండర్ కలర్స్ అయితే అసలు ఎంత ట్రెండ్ ఉన్నాయో అవి నేను తీసుకొచ్చాను. కాంట్రాస్ట్ కలర్స్, బ్రైట్ కలర్స్. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి కొంచెం బ్రైట్గా ఉండాలి, అమ్మవారికి కట్టిన మంచిగా ఉండాలి, మనం కట్టుకున్న మంచిగా ఉండాలని ఆ టైపు పేస్టల్ కలర్స్ టైపు. ఇట్లా అన్ని మంచి కలెక్షన్ తెప్పించిన. నిజానికి మీ సపోర్ట్ కూడా నాకు అట్లే ఉండే. కాకపోతే ఒకటి ఏంటంటే, నా వాట్సాప్ పోయింది. ఎంత ఘోరం అంటే దేవుడా, కంటిన్యూస్ ఫోన్స్ అండి, కనీసం మనం ఇట్లుంటుంది కదా ఫోను, వేరే వాళ్ళకి మెసేజ్ చేసి బ్యాక్ వెళ్దామని మనం పైన ప్రెస్ చేయడానికి కూడా అసలు పైన ప్రెస్ చేసే అంత కూడా వస్తలే. అంటే కంటిన్యూస్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. అసలు ఇన్స్టాలో కూడా సగం మందికి అసలు నేను ఏం చెప్పలేకపోయినా. ఎందుకంటే అప్పటికి స్టాక్ అవుట్ అయిపోయింది, స్టాక్ లేదు, ఇంకా వాళ్ళతో నేను మాట్లాడలేకున్నా. అన్లిమిటెడ్ మెసేజెస్. అసలు ఆ మెసేజెస్ అయితే నేను అసలు చెప్పలేను. ఇదంతా మీ ప్రేమనే నాకు అర్థం అవుతుంది. కానీ మనం అందరం, అంటే ఎవరెవరైతే నార్మల్గా నాతో మాట్లాడాలనుకుంటున్నారో సీరియస్గా మనమంతా కలుద్దాం. ఖచ్చితంగా మీ అందరి కోసం నా చేతితో నేనే వండి పెడతా. మంచిగా మనది ఫామ్ ల్యాండ్ అవుతుంది కదా, ఇంకా దాంట్లో కొంచెం టచ్ అప్పులు చేసే పని ఉంది. అవన్నీ అయినాక పక్కా అందరం ఒకరోజు కలుద్దాం, అక్కడ వండుకొని తిని ఎంజాయ్ చేద్దాం. కాకపోతే ఇది కాదు. ఇప్పుడు ఏంటంటే, నేను ఏదో ఒక కొత్తగా మొదలు పెడదాం అనుకుంటున్నా. కొత్తగా అసలు ఒక ఆలోచనతో మేము ముందుకు వచ్చిన.
ఇవి తీసుకోవాలని కూడా చాలా మందికి ఉంది. అంటే కొత్త చీరలు తీసుకుందాము, మంచి ప్రైజెస్తో పడుతున్నాయి కదా, అందులోనూ నమ్మకం. నేను ఏంటంటే నమ్మకం మనది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, అట్లా మనము మోసం చేసే ఇది లేదు. ఇంకోటి ఏంటంటే ఒక క్వశ్చన్ చేసే స్టేజ్లో, అంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఉన్నా, నలుగురు క్వశ్చన్ చేస్తారు. ఇక్కడ మోసాలు చేయడానికి ఏముండదు. నేను మనకి ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లు ఫాలోవర్స్ ఉన్నాక మనము 1000-2000 కోసం మోసం అయితే చేయలేం కదా. సో ఇక్కడ ట్రస్ట్, మెయిన్ ట్రస్ట్. ఇన్ని గనం విత్ ఇన్ 1 డేలో ఇన్ని గనం పోవడానికి రెండు రీజన్లు. ఒకటి ఏంటంటే శ్రావణ మాసం కరెక్ట్ టైంలో ఓపెన్ చేసిన అది. ఇంకోటి ఏంటంటే నమ్మకం, వాళ్ళని నమ్మిర్రు. ఇంకోటి కూడా ఉంది, రీజనబుల్ ప్రైజెస్. వాళ్ళు నాతో చాలామంది అసలు పర్సనల్గా ఏమని చెప్పారంటే, అక్క మంచి ప్రైజెస్కి ఇస్తున్నావు, మెయిన్ నీ దగ్గర మాకు నచ్చినవి ఏంటంటే కొత్త కలెక్షన్, కొత్తవి తెచ్చినావు అన్న మాటనే నాకు అసలు 80% మెంబర్స్ అదే మెసేజ్ పెట్టినారు. కొత్తగా ఉన్నాయి, మంచిగా మాకు నచ్చినాయి అని చెప్పి. అందరికీ నచ్చే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఎంగేజ్ వాళ్ళు వేసుకోవడానికి పేస్టల్ కలర్స్, ఇట్లా ఇవి అసలు ఆ పేస్టల్ కలర్స్ వేసుకొని నగలు పెట్టుకుంటే అసలు ఎంత బాగుంటారంటే. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మనకి పెద్దవాళ్ళకి బ్రైట్ కలర్స్ ఉన్నాయి, అసలు ఎంత బాగున్నాయి. అన్నీ మంచి మంచి కలర్స్ తెచ్చినా ఇంకా కూడా వస్తాయి. కాబట్టి నేను చెప్పేది అదే, అంజితాస్ ఫ్యాషన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు వచ్చే అప్డేట్స్ని తెలుసుకోండి. నేను అన్ని విషయాల్లో చాలా సంతోషంగా ఉన్నా. అసలు రాత్రి నుంచి నాకు మా వారికి అయితే అసలు నిద్ర లేదు. ఆ ఫోన్ అయితే ఆగుడు లేదు. దానికి ఛార్జింగ్ పెట్టేసి పడేస్తే జుయి 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 అంటే సైలెంట్ మోడ్లో పెట్టినా కూడా అది వైబ్రేట్ అవుతుంది. కంటిన్యూస్ ఫోన్స్, మెసేజ్లు. అసలు ఫోన్లు ఎత్తే గ్యాప్ కూడా లేకుండా ఒక పక్క ఒక ఫోన్ ఎత్తే ఏదైనా మాట చెప్దామన్నా, ఒక 30 సెకండ్స్ చెప్దామన్నా, ఆ 30 సెకండ్స్లో మళ్ళీ 4-5 ఫోన్ కాల్లో వస్తున్నాయి. ప్రతి సెకండ్కి ఒక ఫోన్ కాల్ చొప్పున వస్తున్నాయి. అసలు ఫోన్ని చూస్తుంటేనే నాకు నిజంగా భయం వేస్తుంది. నాకు జ్వరం కూడా వచ్చింది, అంటే లో ఫీవర్ వస్తున్నట్టుంది. అంత స్ట్రెస్ తీసేసుకున్నా. అంటే అన్ని ఫోన్ కాల్స్, అన్ని మెసేజ్లు, అసలు నేను తట్టుకోలే. నేను అసలు నమ్మట్లే కూడా. నాకే షాకింగ్గా ఉంది, మస్తు హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఓవర్ స్ట్రెస్ఫుల్గా ఉంది. అంటే చాలా ఫోన్ కాల్స్, చాలా మెసేజ్లు. అసలు తెలుసా, నేను వాట్సాప్ చేసిన మైక్ ఉందో, వాట్సాప్ చేసిన విత్ ఇన్ 1.5 అవర్ కూడా అయిందో లేదో వాట్సాప్ నాది బ్లాక్ అయిపోయింది. వాట్సాప్ బ్యాన్ అయిపోయింది. వాట్సాప్నే బ్యాన్ చేసిన అంటే ఏ తీరుగా వచ్చినాయి నాకు మెసేజ్లో, మీరే గెస్ చేయండి. విత్ ఇన్ 1.5 అవర్లో 3000 ఏమో వచ్చినాయి. దెబ్బకి ఉంటుందా 3000 కామెంట్లు, 3000 మెసేజ్లు అంటే ఏంది? 3000 మెసేజెసా? వాయమ్మా, అసలు నా పర్సనల్ దాంట్లో రోజుకి కనీసం 2-3 కూడా రావు, అంత ఇదిగా ఉంటుండే. అట్లా ఉంటుంది 3000 మెసేజ్లు డ్రిన్. అసలు ఎట్లా అంటే మనం అసలు పైన కంటిన్యూస్ నోటిఫికేషన్, ఫోన్ కంటిన్యూస్ స్క్రీన్ పైన ఇంకా లైట్ వస్తూనే ఉంది. మీకు ఇంకో విషయం తెలుసా, నాకు అసలు టీం ఉంది. టీం అంటే పెద్ద 10 మంది కాదు, ఒకరు అనుకోండి, దాన్ని టీం అనకూడదేమో. నా ఫోన్ని, అంటే ఈ నెంబర్ని నేను మీకు ఇచ్చే ముందు ఈ నెంబర్ని హ్యాండిల్ చేయడానికి ఒక పర్సన్ని పెట్టుకున్నాను అనమాట. అంటే ఒక ప్లాన్ ప్రకారమే నేను వద్దాము, ఎక్కువ మనది పర్సనల్ లైఫ్లో స్ట్రెస్ఫుల్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక మనిషిని పెట్టుకున్నాను. ఆ మనిషి ఫోన్స్ అన్నీ చూసుకునేటట్టు అట్లా అనుకున్నా. ఎందుకంటే నాకు తెలుసు జనరల్గానే ఫోన్స్ వస్తాయని అనుకున్నా, కానీ మరీ ఈ రేంజ్లో వస్తాయని అనుకోలేదు. వస్తాయనుకున్నా, అదే తట్టుకోలేకుండా, అంటే నేను అనుకున్న అంచనా 1% అయితే నాకు మీరు చూపించిన రియాలిటీ 100%లో ఉంది. అంత ఘోరంగా ఉంది, అంత భయంకరమైన మెసేజ్లు అనమాట. అయితే ఆ 1%కే నేను భయపడి ఇది మనతోని కాదని చెప్పి ఒక పర్సన్ని హ్యాండిల్ చేసేటట్టు అతనికి ఇచ్చిన. కంటిన్యూస్ మెసేజ్లు, కంటిన్యూస్ ఫోన్లు వచ్చే వరకు ఇది నాతోని కాదు, నేను ఈ మెసేజ్లు పెట్టలేను, ఈ ఫోన్లు నేను ఎత్తలేను, నేను చెప్పలేనని చెప్పేసి అతను ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. అది కాకుండా నైట్ కూడా ఇంకా తన దగ్గర ఉండదు కదా ఫోను. ఇంకా నైట్ నుంచి మా వారిని నేనే హ్యాండిల్ చేసినాం అనమాట. అంటే మా వారే అన్నీ మోస్ట్లీ. కాకపోతే కొంచెం ఫస్ట్ కదా, ఇది ఫస్ట్ కాబట్టి చాలా స్ట్రెస్ అయిపోయింది. చాలా అలవాటు లేని పని, చాలా కొత్తగా ఉండే. అంటే ఎట్లా మనము ఆర్డర్లు తీసుకోవాలి, ఎట్లా అసలు హ్యాండిల్ చేయాలి, అడ్రస్లు ఎట్లా అడగాలి, ఆ ఇచ్చిన ఆర్డర్లను కూడా మనం ఎట్లా నోట్ చేసి పెట్టుకోవాలి బుక్లో, ఇవన్నీ కష్టమైపోయినాయి. అది కూడా విత్ ఇన్ 1 డేలో 50 ఆర్డర్స్ అంటే ఏంది,
మాటలా అండి. విత్ ఇన్ 1 డేలో 50 ఆర్డర్స్ వచ్చి అవి రాసుకున్నాడు చేసుకున్నాడు. అసలు అసలు కంటిన్యూస్ కన్ఫ్యూజను. ఒక చీర ఒకటి అని ఇట్లా ఎత్తుక్కునుడు, వాళ్ళవన్నీ స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకొని అసలు అసలు నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేను మీకు, అంత స్ట్రెస్ అనిపించింది. అలవాటు లేని పని కాబట్టి కొంచెం ఆర్గనైజింగ్ లేదేమో అనిపించింది. అంటే ఒక ప్రాసెస్ ఒక ప్రొసీజర్ మెయింటైన్ చేయలేకపోయినామేమో అనిపించింది. ఇంకా 2 నుంచి 3 నుంచి అంటే కమ్మింగ్ మనకు వచ్చే లోడ్లను బట్టి, మనకు అవుతున్న ఎక్స్పీరియన్స్ని బట్టి కొంచెం టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ చేయాలి. అంటే ఇట్లా చేయాలి ఇట్లా చేసుకోవాలి అనేది చేస్తూ ఉంటే అనుభవం వస్తుందని అనిపించింది. ఇందులో అయితే నేను ఫేస్ చేసింది అది ఒకటి. విపరీతమైన మీ నుంచి సపోర్టు, మస్తు హ్యాపీ అనిపించింది దానికి. ఇంకోటి, చాలామంది నాతో మాట్లాడేదానికి ఎంత ఇష్టపడుతున్నారు, ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా మనల్ని ఆదరించేటోళ్ళని అది అనిపించింది. ఇంకోటి, విత్ ఇన్ 1 డేలో వెళ్ళిపోయినాయి. చాలా సంతోషం ఉంది, చాలా కష్టము ఉంది, చాలా ఏందో అసలు మిక్స్డ్గా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, అంతా ఆశ్చర్యంగా ఉంది. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ సపోర్ట్ నాకు ఇట్లనే ఉండాలి, ఎప్పుడు ఇట్లనే ఉండాలి. నేను ఇంకా మీకోసం మంచి కలెక్షన్ ఇప్పుడు ఎవరెవరికైతే సోల్డ్ అవుట్ చెప్పాను వాళ్ళందరికీ నేను పంపిస్తాను. మీరేమి ఇది అవ్వద్దు, నేను ఆల్రెడీ అన్నీ చెప్పాను. రేపే మనకు వస్తుంది, కొత్త స్టాక్ వచ్చేస్తుంది. సో నేను మళ్ళీ కొత్త అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కాకపోతే ముందు చేసిన పొరపాట్లు ఇందులో చేయకుండా తెలుసుకుంటూ ఉంటా. నేను కూడా కొత్త కదా, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. మీకు ఇబ్బంది అనిపిస్తే కొంచెం క్షమించండి. అంటే కొన్ని విషయాల్లో ఇబ్బంది, అంటే ఇట్లా కొత్త కదా, ఏవి చూపించకుండానే ఇట్లా అని. అయినా సరే నేర్చుకుంటూ కొత్తగా మేము ముందుకు వస్తూనే ఉంటా. ఇప్పుడు ఎట్లయితే సపోర్ట్ చేసినారో అట్లే మంచిగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఇంకా కొత్త కలెక్షన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అంజితాస్ ఫ్యాషన్ వరల్డ్ని. అంజితాస్ ఫ్యాషన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ని చేసుకోండి, అంజితాస్ ఫ్యాషన్ వరల్డ్ ఇన్స్టాగ్రామ్ని కూడా చేసుకోండి, ఫాలో చేయండి. అందులో ఓన్లీ ఈ క్లాతింగ్కి సంబంధించింది మాత్రమే ఉంటుంది, ఇంకా ఫుడ్ ఇదంతా ఏమీ ఉండదు. మీకు తొందరగా అందులో వెళ్ళి చూసుకొని సెలెక్ట్ చేసుకునేటట్టు ఉంటుంది. ఒకవేళ ఎవరికన్నా రిప్లైస్ కొంచెం లేట్ వచ్చినా కూడా అర్థం చేసుకోండి. కంపల్సరీ మీ వరకు మేము మాట్లాడతాము. ఇంకోటి, ఇవన్నీ కూడా పంపించేస్తున్నా, విత్ ఇన్ 2-3 డేస్లోనే వచ్చేస్తాయి. ఎందుకంటే మోస్ట్లీ 90% మనకి తెలంగాణ నుంచి వచ్చినాయి, 10% మనకి కర్ణాటక బెంగళూరు ఏరియాస్లలో నుంచి వచ్చినాయి మోస్ట్లీ. ఇంకొక 1% అట్లా ఏపీ నుంచి కూడా వచ్చినాయి. కానీ ఎక్కువ మెజారిటీ అయితే మనకు తెలంగాణ, ఆ సెకండ్ ప్లేస్ బెంగళూరు. సో వచ్చేస్తాయి. తెలంగాణ అయితే చాలా తొందరగా వస్తాయి అన్నారు. చెప్పిన ప్రకారం అయితే 1 డేలోనే వస్తాయి అన్నట్టుగా అన్నారు. కానీ మీరు అట్లేం అనుకోకండి, మళ్ళీ 1 డేలో అన్నారు రాలేదని కంగారు పడద్దు. నాకు తెలియదు, ఆయన అడిగితే డిటిడిసి ఆయన ఇట్లా అన్నాడు. సో విత్ ఇన్ 2-3 డేస్లో మ్యాక్స్ అంటే ఇంకా 4 డేస్కి మీ ఇళ్ళల్లో ఉంటాయి ఈ పార్సల్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే కొంచెం సిఓడి ఉందా అని అడుగుతున్నారు కొంతమంది. మళ్ళా ఏమంటారు, ఎక్కువ పెట్టినా కూడా మళ్ళీ సిఓడి ఉందా అక్క, సిఓడి అయితేనే చేస్తాం అక్క ఇట్లా అంటున్నారు. సిఓడి లేదు, కొంచెం అర్థం చేసుకోండి. ఇంకోటి, మ్యాక్సిమం ఎవరైతే శారీస్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి ప్లీజ్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఈ శారీ బాక్స్లో నా అక్క చెల్లెళ్ళకి, పెద్దమ్మలు చిన్నమ్మలకి వాళ్ళందరికీ నేను సర్ప్రైజ్ పంపిస్తున్నా. అది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. అంటే అది ఆల్రెడీ చెప్పిన మీ అందరికీ ఏం లే కుంకుమ బర్నీలు. సో ఇవన్నీ మీకు వచ్చాక మంచిగా ఇదవుతారు అనుకుంటున్నా. ఇంకా కొత్త వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, ఇంకా ఇట్లనే నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.